నమస్తే వెల్కమ్ టు 6 PM బులెటిన్. వచ్చే ఎన్నికల్లో బీజేపీని తొక్కుడు తొక్కితే పాతాళ లోకం పోవాలన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని నిర్మల్ ప్రచార సభలో పాల్గొన్న కేసీఆర్ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పసుపు బోర్డు కోసం 5 ఏళ్లు అడిగినా కేంద్రం పట్టించుకోలేదని, వందల కొద్దీ దరఖాస్తులు ఇచ్చినా స్పందించలేదన్నారు. ఎన్నికలు రాగానే హిందువులు ముస్లింలు అంటూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. జూన్ తర్వాత దేశం ఆశ్చర్యపోయే విధంగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తామని కేసీఆర్ చెప్పారు. 2 నెలలు ఓపిక పడితే రైతులు ఎవరూ ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా చేస్తామని హామీనిచ్చారు. ఈ దేశంలో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది కేంద్ర ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకున్నది. మీకు తెలుసా విషయం? ఇలాగే నిజామాబాద్ జిల్లాలో కూడా రైతులు మా పసుపు ధర ఇవ్వాలి, నిర్మల్ కూడా కొంత ప్రాంతం పండిస్తారు, పసుపు పండిస్తారు, నాకు తెలుసు. ఇవ్వాలి కరెక్టే, అధికారం ఇక్కడ రాష్ట్రం చేతుల్లో లేదు. 5 ఏళ్ల నుంచి 500 దరఖాస్తులు ఇచ్చినాం. నేను స్వయంగా నరేంద్ర మోడీకి చెప్పినాను, ఒక పసుపు బోర్డు పెట్టవా, దానికి ధర పెట్టవా అంటే 5 ఏళ్ళు పెడిచేమని పెట్టినారు. కానీ బీజేపీ పార్టీ ఎంత సిగ్గులేని, ఎంత భావదారిద్ర్యం ఉండే పార్టీ అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ జూన్ నెల తర్వాత భారతదేశమే ఆశ్చర్యపోయేటటువంటి ఒక నూతన రెవెన్యూ చట్టాన్ని తెస్తా ఉన్నాం. వైసీపీ అధినేత జగన్ గాజువాక రోడ్ షోలో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. బాబు వచ్చాడు.